శాంతమ్మ అనే పెద్దావిడకి ఇద్దరు కొడుకులు. పెద్ద కొడుకు పేద అమ్మాయిని, చిన్న కొడుకు రిచ్ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. శాంతమ్మ పేరుకి తగ్గట్టుగానే శాంతంగా ఇద్దరు కోడళ్లని కన్న కూతుర్లలా చూసుకునేది. అయితే పెద్ద కోడలు మానస పేదమ్మాయి అయినప్పటికీ సౌమ్యురాలు, చుట్టుపక్కల అందరితో బాగా కలిసిపోయేది. చిన్న కోడలు కవిత రిచ్ అనే భావనతో పొగరుగా ప్రవర్తించేది. చుట్టుపక్కల వాళ్లతో పెద్దగా మాట్లాడేది కూడా కాదు. ఒకరోజు ఇంటి ముందు నిల్చొని ఉన్న శాంతమ్మని వీధి చివర ఉండే శారద పలకరిస్తూ, ఏంటి శాంతమ్మ, చాలా ప్రశాంతంగా ఉన్నట్టున్నావు. అలాగే ఉండాలి కదా మరి. అయినా నీకేంటి దిగులా చింత? నీ పని చాలా బాగుంది శాంతమ్మ. ఇద్దరు కొడుకులు పెళ్లి చేసుకున్నారు, కోడళ్ళొచ్చారు. అంతా దేవుడి దయ. కోడళ్ళు పర్లేదా? ఏ ఇబ్బంది లేదు. పెద్ద కోడలు మానసైతే బంగారం, నన్నసలు ఏ పని చెయ్యనివ్వదు. చిన్న కోడలు కవిత కూడా పర్లేదు అని చెప్తుండగా ఇంతలో చిన్న కోడలు కవిత అక్కడికొచ్చి, పర్లేదేంటత్తయ్యా? పెద్ద కోడలు బంగారమైతే నేను పనికిరాని దాన్ని అని కదా అర్థం. అయ్యో, నా ఉద్దేశం అలా కాదమ్మా. ఎందుకు తప్పుగా అర్థం చేసుకుంటావు? మీరు చెప్పేది వింటుంటే అలాగే అనిపిస్తుంది. మరి కనీసం రిచ్ కోడల్ని అని కూడా విలువ లేకుండా ఈ ఇంట్లో నన్ను ఇంత అవమానిస్తున్నారు 10 మందిలో పట్టుకొని అని గట్టిగా కేకలు పెట్టింది. ఎదురుగా ఉన్న శారద, అమ్మో, ఇదంతా నా వల్లే వచ్చిందే. నేనిక్కడుంటే నన్నే అంటారు. ఇక్కడుండటం అస్సలు మంచిది కాదు అంటూ అక్కడి నుండి పరుగు పెట్టింది. ఇంతలో అరుపులు విన్న చిన్న కొడుకు సంపత్, కవిత, ఏంటి వీధిలో అరుపులు? ముందు లోపలికొచ్చి మాట్లాడుకోండి అని గట్టిగా అరిచాడు. ఇద్దరు లోపలికెళ్లారు. బాబూ, అది కాదురా. అమ్మా, నువ్వేం చెప్పాల్సిన పని లేదు, లోపలికెళ్ళు. శాంతమ్మ అక్కడి నుండి లోపలికెళ్ళింది. కవిత బాధ నటిస్తూ, మనం వేరే కాపురం పెడదాం, నన్ను ఇంట్లో వేరేలా చూస్తున్నారు. కవిత, ఓవర్ యాక్షన్ చెయ్యకు. పెళ్లికి ముందే చెప్పాను, కలిసుంటేనే పెళ్లి చేసుకుంటానని. ఇప్పుడు మళ్ళీ వేరే కాపురం అంటే నేను ఒప్పుకోను. అసలు అత్తగారు ఏమన్నారో కూడా తెలుసుకోరా? నిన్నెవ్వరూ అవమానించలేదు. వదిన మా అమ్మతో కలిసిపోయి ఎంత చక్కగా సాయం చేస్తుందో చూడు. అందుకే తననలా పొగిడింది. నువ్వు రిచ్చింట్లో పుట్టిన అమ్మాయివనే పొగరుతో మనుషులకి విలువివ్వవు. ఎప్పుడు మారతావో ఏంటో అంటూ వెళ్ళిపోయాడు. ఛా, ఈ మనుషుల మధ్య నుండి బయటపడేదెప్పుడో అనుకుని అక్కడి నుండి వెళ్ళిపోయింది కవిత. అలా కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు పెద్ద కోడలు మానస వంటగదిలో పనిచేస్తుండగా అత్త శాంతమ్మ అక్కడికొచ్చింది. అమ్మా మానస, ఆ కూరగాయలు ఇలా ఇవ్వు, నేను కోసిస్తాను. నేను చేస్తానత్తయ్యా, మీరెళ్ళి ప్రశాంతంగా కూర్చోండి, మీకో శుభవార్త చెప్తాను అనగానే శాంతమ్మ హాల్లో కూర్చొని ఉంది. ఇంతలో పని ముగించుకొని మానస ఒక స్వీట్ ముక్క పట్టుకొచ్చి అత్తయ్యకు తినిపించింది. ముందు ఆ శుభవార్తేంటో చెప్పమ్మా. నేను నెల తప్పానత్తయ్యా, మీరు నానమ్మ కాబోతున్నారు. ఉదయం నుండి వాంతులవుతున్నాయి. ఆహా, ఇది కదా శుభవార్త అంటే. తలచుకుంటేనే ఎంత సంతోషంగా ఉందో అంటుండగా ఇంతలో బయట నుండి వచ్చిన చిన్న కొడుకు రిచ్ కోడలు శాంతమ్మకి స్వీట్ తినిపిస్తూ, అమ్మా, నువ్వు నానమ్మవి కాబోతున్నావు. నీ చిన్న కొడలు తల్లి కాబోతుంది. ఏంట్రా, పండగ మీద పండగొచ్చినట్టు ఇన్ని శుభవార్తలు? నీ వదిన కూడా నెల తప్పింది. నువ్వు బాబాయివి కాబోతున్నావు. అవునా? కంగ్రాచ్యులేషన్స్ వదినా. ఈ విషయం అన్నయ్యకి తెలుసా? లేదు సంపత్, ఫోన్ చేసి చెప్తాను. తొందరగా చెప్పండి, వీలు చూసుకుని ఇంటికొస్తాడు. నాకు మాత్రం ఎంతో ఆనందంగా ఉంది అంటూ అందరూ సంబరపడిపోతారు. చిన్న కోడలు మాత్రం ఏ చలనం లేకుండా విసుగ్గా అక్కడి నుండి వెళ్ళిపోయింది. నాకంటే ఆ మానస తల్లవుతుందన్న ఆనందమే ఎక్కువ ఉంది అత్తయ్యకి. వీళ్ళ ఓవర్ యాక్షన్ చూస్తుంటే తల్లినవుతున్నానన్న సంతోషం కూడా లేకుండా పోయింది. ఛా అంటూ చిరాకు పడింది. అలా కొన్ని రోజులు గడిచాయి. కవిత తన అమ్మగారింటికి వెళ్లి తిరిగి వారం రోజుల తర్వాత వచ్చింది. బీరువాలో ఉండాల్సిన కొన్ని నగలు కనిపించలేదు. అరే, నగలు కనిపించటం లేదేంటి అని కంగారుగా బయటకొచ్చింది. ఇంతలో అత్తాకోడళ్లు ఫంక్షన్కి వెళ్లి తిరిగొచ్చారు. తన నగలన్నీ తోడికోడలి మెడలో చూసి కవితకి చాలా కోపం వచ్చింది. ఎవరినడిగి నా నగలు తీశావు? నన్నడగాలనే బుద్ధి జ్ఞానం లేదా నీకు? అది కాదు కవిత, నేను చెప్పేది ఒక్కసారి విను అంటుండగానే సంపత్ ఇంట్లోకొచ్చి,
కవిత, కొంచెం నోరు అదుపులో పెట్టుకో. రోజు రోజుకి నీకు బుద్ధి లేకుండా పోతుంది. ఆ నగలు వదినకి లేవని నేనే ఇచ్చాను. ఎందుకు ప్రతిదానికి అలా గొంతు చించుకుంటావు? అనండి, అందరూ నన్నే అనండి అని కోపంగా గదిలోకెళ్ళింది. మానస బాధపడుతుండడం చూసి, వదినా, తన తరపున నేను సారీ చెప్తున్నాను, ఏమనుకోకండి అని బాధగా వెళ్ళిపోయాడు. మానస, అవి తీసి తనకిచ్చేసేయ్ అంటూ పక్కకెళ్ళిపోయింది శాంతమ్మ. మానస బాధపడుతూ అక్కడి నుండి తన గదిలోకెళ్ళి మొత్తం నగలు తీసి కవితకి, ఏమనుకోకు కవిత, అత్తగారు సంపత్ పెట్టుకోమని బలవంత పెడితే పెట్టుకున్నాను, ఇంకెప్పుడు పెట్టుకోను, సరేనా అంటూ అక్కడి నుండి బయటకొచ్చింది. అలా కొన్ని నెలలు గడిచాయి. ఇద్దరికీ సీమంతం చెయ్యాలని అత్తగారు ఫిక్స్ అయ్యింది. ఇంతలో పెద్ద కొడుకు కూడా వచ్చాడు. రే అబ్బాయిలు, మన చుట్టుపక్కల బంధువులందరినీ పిలవండి, సీమంతం గొప్పగా జరగాలి అంటూ చెప్పింది. కొడుకులిద్దరూ బాగా డెకరేట్ చేసి శ్రీమంతానికి అన్ని ఏర్పాట్లు చేశారు. ఆ రోజు రాత్రి రిచ్ కోడలు కవిత రెడీ అవుతూ, ఈ రోజు నా దగ్గరున్న నగలన్నీ పెట్టుకుని అందరి కళ్ళు నా మీదుండేలా చేసుకుంటా, దాని మెడలో ఒక్క బంగారు తీగ కూడా లేక పరువు పోగొట్టుకుంటుంది అంటూ నగలన్నీ దిగేసుకుని రెడీ అయింది. మానస మంచి చీర కట్టుకుని సాధారణంగా రెడీ అయింది. మొదటగా సీమంతంలో పెద్ద కొడలు కూర్చుంది. తనంటే చుట్టుపక్కల అందరికీ ఇష్టం కాబట్టి అందరూ వచ్చి అక్షింతలు వేసి దీవించారు. తర్వాత చిన్న కొడలు సీమంతంలో కూర్చుంది. ఎవ్వరూ తనని పట్టించుకోలేదు. అందరూ దీవించకుండా బయటికెళ్ళిపోయారు. చివరికి పేద కోడలు ఒక్కతే రిచ్ కోడల్ని దీవించి పక్కకెళ్ళింది. అవమానం తట్టుకోలేక రిచ్ కోడలు గదిలోకి వెళ్లి ఏడుస్తుంది. వెనకాలే సంపత్ వెళ్లి, మంచితనం ఎంత ముఖ్యమో ఇప్పటికైనా అర్థమవుతుందా? డబ్బున్న పొగరుతో ఉంటే ఎవ్వరూ మన దగ్గరికి రారు. నువ్వందరితో అలా పొగరుగా ప్రవర్తించావు కాబట్టే ఎవ్వరూ నిన్ను దీవించడానికి రాలేదు. మనుషులకి డబ్బు ముఖ్యం కాదు, అందరితో మంచిగా ఉండటం చాలా ముఖ్యం. ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకో అంటూ కవితకి బుద్ధొచ్చేలా గడ్డి పెట్టాడు. అప్పుడు తనకి కూడా విలువల గురించి పూర్తిగా తెలిసొచ్చి తను అందరితో మంచిగా ఉండాలని నిర్ణయించుకుంది. కళింగరాజపురం అనే ఊరిలో అత్త శారద మరియు కోడలు సీత ఉండేవాళ్లు. అత్త ఎప్పుడూ కోడలిపై పెత్తనం చేస్తూ ఉండేది. ఒకరోజు కోడలు గారెల పప్పు రుబ్బుతుండగా, కొంచెం గట్టిగా రుబ్బు, మరీ అంత నెమ్మదిగా రుబ్బితే పప్పు నలగాలి కదా. సరే అత్తయ్యా. నీకు రోజు రోజుకి బాగా బద్ధకం ఎక్కువైపోతుంది, తొందరగా పప్పు రుబ్బేసి గారెలి. అత్తయ్య, ఈ ఒక్కరోజుకి గ్యాస్ పైన వంట చేస్తాను, ఇప్పటికే చాలా ఆలస్యమైపోయింది. నేనెప్పుడూ మా అత్తగారికి ఇలా సమాధానమిచ్చేదాన్ని కాదు. ఎంత ఆలస్యమైనా నేనే చేసేదాన్ని. సరేగాని వేగంగా చెయ్యి. మీరెలా చెయ్యాలంటే అలాగే చేస్తానత్తయ్యా. అయినా కట్టెల పొయ్యి వెలిగించాలంటే నీకస్సలు ఒళ్ళొంగదు. తిని కూర్చుంటే బాగా చేస్తావు. శారద లోపలికి వెళ్ళిపోయింది. సీత కూర్చొని, ఏంటి అత్తయ్యా, ఇప్పుడు కూడా పాత కలుపు పద్ధతులు పాటిస్తూ ఉంటుంది. ఏమైనా అంటే నేనెప్పుడూ మా అత్తగారికి సమాధానం చెప్పలేదు అంటుంది. ఈ రోజుల్లో అందరూ వాషింగ్ మిషన్, ఫ్రిడ్జ్, గ్రైండర్, మిక్సీ అన్ని రకాల ఎలక్ట్రానిక్ వస్తువులు వాడుతున్నారు. కానీ మా ఇంట్లో మాత్రం వాడనివ్వదు. అన్ని పనులు చేతులతోనే చెయ్యాలంటే టైం సరిపోవట్లేదు. పిల్లలకి ఒక పక్క స్కూల్స్. ఇంతలో రాము ఇంటికొచ్చాడు. సీత, కొంచెం టీ పెట్టవా? ఈరోజు ఆఫీస్లో వర్క్ ఎక్కువగా ఉంది, చాలా తలనొప్పిగా ఉంది. 5 నిమిషాలండి, తీసుకొస్తాను. రాము పక్కనే కూర్చున్న శారద, భర్త అడగ్గానే తెచ్చివ్వాలి గాని 5 నిమిషాలాగు, 10 నిమిషాలాగు అని తిరిగి సమాధానమిస్తావు. నీకెన్నిసార్లు చెప్పినా సమాధానం మాత్రం బాగా ఇస్తావు. తను తెచ్చిస్తానంది కదమ్మా, తేవటం కుదరదని అనలేదు గదా. అయినా టీ కూడా మరగబెట్టాలి కదా, తెచ్చిస్తుందిలే. ఇలా నువ్వు వెనకేసుకు రాబట్టేగా తనలా మాట్లాడుతుంది. నీ వయసులో ఉండేటప్పుడు మీ నాన్నగారు నన్ను ఎప్పుడు వెనకేసుకురాలేదు. వాళ్లమ్మ ఏది చెప్తే అలాగే చేసేవారు. ఇంతలో సీత టీ పట్టుకుని తెచ్చిచ్చింది. అన్ని పనులు చేసుకుని సీత నిద్రపోతుంది. తెల్లవారుజామున 6 నిద్రలేవకపోయేసరికి శారద వెళ్లి సీతను పిలుస్తుంది. బారెడు పొద్దెక్కింది, నువ్వు ఇంకా లేవలేదు. రాత్రంతా ఏమైనా వీధి కాపలాకి వెళ్ళావా? లేదత్తయ్యా, నిద్ర పట్టేసింది. నేనైతే మా అత్తగారికి 5 గంటలకి టీ పెట్టేసి ఇచ్చేదాన్ని. 5 దాటిందంటే మా అత్తగారు ఆలస్యమైపోయిందని టీ కూడా తాగేవారు కాదు. ఇప్పుడే స్నానం చేసొచ్చి మీకు టీ పెట్టిస్తాను. సీత టీ పెట్టేసి వాళ్ళ అత్తగారి దగ్గరికి వస్తుంది. భయపడుతూ శారదతో ఇలా అడుగుతుంది. అత్తయ్య గారు,
పిల్లలకు సెలవులిస్తున్నారు కదా, 2 రోజులు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేసొస్తాను. ఎంత బస్సు ఫ్రీ అయితే మాత్రం ఇప్పుడెందుకు కన్నవారింటికి? అయినా పండుగ రోజుల్లో ఇంట్లో ఎంత పనుంటుంది? ఇంట్లో నీ భర్త కోసం, నీ పిల్లల కోసం పూజ చెయ్యవా? మా కోసం ఎలాగూ నీకు అవసరం లేదు. లేదత్తయ్యా, పండగ ముందు రోజు వచ్చేస్తాను. సరే వెళ్ళిరా, కాని పండగ ముందు రోజు మాత్రం రావాల్సిందే. సరే అత్తయ్యా. మళ్ళీ నువ్వు వచ్చేటప్పటికి బట్టలన్నీ ఎక్కువైపోతాయి. అన్ని బట్టలు ఉతికేసెళ్ళు. ఈ పనెవరు చేస్తారు? అత్తయ్య, ఆలస్యం అవుతుందేమో, నేను 2 రోజుల్లో వచ్చేసి చేస్తానులేండి. అయితే నువ్వు వచ్చేంత వరకు బట్టలు దాయమంటావా? అయినా ఏ పని చెప్పినా ఏదో ఒక సాకెందుకు చెప్తావు? అత్తయ్య గారు, అన్ని బట్టలు ఉతికేశానండి, పిల్లలవే ఉన్నాయి, అవి కూడా ఈరోజు బట్టలే. అవి కాదు, బీరువాలో ఉన్నాయి కదా, చాలా రోజుల బట్టి కట్టని చీరలు అన్నీ ఉతికేయి. అవి పండగల్లో కట్టుకుంటా. సరే అత్తయ్యా అని చెప్పి అన్ని బట్టలు ఉతికేసి ఆరబెట్టేసి అక్కడి నుండి ఊరెళ్ళిపోయింది. కాని అక్కడికి వెళ్ళాక సీతకి విపరీతమైన జ్వరం వస్తుంది. ఆ విషయం రాముకి ఫోన్ చేసి చెప్పడంతో, ఏమైంది సీత? విపరీతమైన జ్వరం అండి, లేవలేకపోతున్నాను. అయితే 2 రోజులు రెస్ట్ తీసుకొని తగ్గాకేరా. అత్తయ్య గారు వచ్చేయమన్నారండి, రాకపోతే దెబ్బలాడతారు. మీరే చెప్పండి ఏం చెయ్యాలో. నువ్విక్కడికొచ్చినా కష్టపడి ఇంకా జ్వరం ఎక్కువైతే ప్రాబ్లం తెచ్చుకోవడం అవసరమా చెప్పు? నేనమ్మకి చెప్తాన్లే. అది కాదండి, అత్తయ్య గారు పండగ చెయ్యాలి రమ్మన్నారు. నేను చెప్పేది విను, నాకిక్కడ చాలా పనుంది. నేను తర్వాత మాట్లాడతాను. అమ్మకి చెప్పేస్తాన్లే. నేను చెప్తున్నాను కదా, నువ్వెందుకు టెన్షన్ పడతావు? అని చెప్పి ఫోన్ పెట్టేశాడు రాము. సీత ఊరికి వెళ్లి 2 రోజులు కాస్త 4 రోజులవుతుంది. తర్వాత ఇంటికొస్తుంది. ఏంటమ్మా 2 రోజుల్లో వస్తానని వెళ్ళి 4 రోజుల తర్వాత వస్తున్నావు? లేదత్తయ్యా, ఊరెళ్ళాక జ్వరం వచ్చింది. మీ అబ్బాయికి ఫోన్ చేసి చెప్పాను. నాకు ఒకటి చెప్పి వెళ్ళి నా కొడుకు చేత ఇంకోటి చెప్పిస్తావా? ప్రతి విషయంలో నీ నకరాలు ఎక్కువగానే ఉంటాయి. అదేం లేదత్తయ్యా, నేను నిజమే చెప్తున్నాను, ఊరెళ్ళాక జ్వరం వచ్చింది. నేను నిలబడితే ఇంకా చాలా చెప్తా. వెళ్ళి వంట చెయ్యి. అది కాదత్తయ్యా. పేదింటి నుండి పిల్లని తెచ్చుకుంటే బాగుంటుందని, చెప్పిన మాట వింటుందని అనుకున్నా. కాని నువ్వు నా కొడుకుని నీ చెప్పు చేతల్లో పెట్టుకుని నడిపిస్తున్నావు. నువ్వు ఏది చెప్తే అదే వింటున్నాడు. వాడు నాతో ఆడే మాటలన్నీ నీ నోటి నుండి బయటకొచ్చినవే. నిన్నొక్క మాట అన్నా కూడా ఒప్పుకోవట్లేదు. వాడికేదో ద్రోహం చేసినట్టు ఊహిస్తున్నాడు. మరి నా కొడుకుని ఇంతలా మార్చేశావు నువ్వు. అలా అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది శారద. కాని సీత అక్కడే బాధపడుతూ ఉంటుంది. ఇంతలో రాము వస్తాడు. ఏమైంది సీత, అలా ఉన్నావు? నా కొంట్లో బాగోలేదని, నేను రావటం కుదరట్లేదని అత్తయ్య గారికి మీరు చెప్పారా అండి? చెప్పాను. ఇప్పుడేమైంది? అత్తయ్య గారు చాలా తిడుతున్నారండి. నువ్వవి పట్టించుకోకు, వదిలేయ్. అమ్మకి మనసులో ఉన్నదంతా బయట పెట్టేస్తుంది. ఏమనుకోకు, మళ్ళీ ఆవిడే వచ్చి మాట్లాడుతుంది. రోజు శారద ఏదో ఒకటి అనడంతో సీత చాలా బాధపడుతుంది. ఒకరోజు శారద సీతని అనరాని మాటలనడంతో సీతకి కోపం వచ్చి కోవెలకి చేరుకుంటుంది. అక్కడ కూర్చొని ఏడుస్తూ ఉండగా ఇంతలో పూజారి గారొస్తారు. ఏమిటమ్మా, ఎందుకేడుస్తున్నావు? ఏం లేదండి, నా బాధలన్నీ అమ్మవారికి చెప్పుకుందామని వచ్చాను. నీకు తెలుసా అమ్మా, మీ అత్తయ్య గారు కూడా ఇలాగే వచ్చి అమ్మవారికి బాధలు చెప్పుకునేవారు. మా అత్తయ్య గారు వచ్చేవాళ్ళా? నీకు తెలీదమ్మా, మీ అత్తయ్య గారిని వాళ్ళ అత్తగారు సరిగా చూసేవాళ్లు కాదు. భోజనం కూడా పెట్టేవాళ్లు కాదు. ఎప్పుడూ పని చేయించుకొని విశ్రాంతి కూడా లేకుండా చేసేవారు. అవునా? మా అత్తయ్య గారు అన్ని ఇబ్బందులు పడ్డారా? మీ అత్తయ్య గారు చాలా మంచి ఆవిడ. వాళ్ళు వీళ్ళు చెప్తేనే గాని తను బాధపడే విషయాలు బయటకొచ్చాయి గాని ఒక్కనాడు బయటకొచ్చి ఇలా జరిగిందని ఎవరికీ చెప్పేవాళ్లు కూడా కాదు. కానీ నాకొక్కరోజు కూడా భోజనం విషయంలో మా అత్తగారు ఎప్పుడూ ఆపలేదు. ఎప్పుడైనా పనుల విషయంలో అనుంటారు గాని ఏ విషయంలో కూడా ఇంకా అనరు. నాకు శారద కొన్ని సంవత్సరాలుగా తెలుసు. తను ఎటువంటిదో నాకు బాగా తెలుసు. ఎందుకంటే పూజల సమయంలో కోవెలకొచ్చి కడగటం, అన్ని రకాల సాయాలు చేసేది. దైవభక్తి కూడా ఎక్కువే. మరి ఎందుకు నన్నన్ని మాటలంటుంది? తను పడిన బాధలన్నీ మళ్ళీ తిరిగి నా మీదెందుకు చూపిస్తుంది? బహుశా అప్పుడు పడిన బాధల కోపం ఇంకా తన మనసులో నాటుకుపోయుంటుంది.
అందుకే అలా ప్రవర్తిస్తుందేమో. కొంత సమయం ఇవ్వు, అన్నీ సర్దుకుంటాయి. సరే పంతులు గారు, నేనింటికి వెళ్తాను. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. ఇంకా ఆలస్యమైతే మా అత్తయ్య గారు తిడతారు అని చెప్పి అక్కడి నుండి పరుగు పెడుతుంది సీత. పంతులు గారు మాటలు వినడంతో సీతకు శారదపై ఉన్న గౌరవం పెరుగుతుంది. శారద ఏమన్నా ఇంకా బాధపడటం మానేసింది. ఈ మధ్యన దీనికి ఏమైంది? ఎన్నంటున్నా వినేసి వెళ్ళిపోతుంది. ప్రతిదానికి సమాధానం ఇస్తుంది కదా. సీత, ఇలారా. చెప్పండత్తయ్యా. ఈ రోజు నుండి కట్టెల పొయ్యి మీద వండు. గ్యాస్ వాడకు, ఖరీదెక్కువైంది. సరే అత్తయ్యా. ఏంటి, నువ్వేమీ అనట్లేదు? ఎప్పుడూ ఏదో ఒకటి సమాధానం ఇస్తూనే ఉంటావుగా. నీ మొగుడు మామగారు ఉన్నారని నటిస్తున్నావా ఏంటి? వాళ్ల దృష్టిలో నేను చెడ్డదాన్నని రుజువు చేస్తున్నావా? పేదపిల్లవి ఏమీ తెలీదనుకున్నాను, కాని నీకు చాలా నాటకాలు తెలుసు అని ఎన్ని మాటలంటున్నా సీత ఒక్క మాటకి కూడా సమాధానమివ్వదు. ఇంతలో శారద భర్త రాజారావు వచ్చి, శారదా, ఇలారా. అమ్మా సీత, నువ్వెళ్ళి నీ పని చేసుకో. ఏమైందండి? ఎందుకు పిలుస్తున్నారు? అసలేమైంది శారదా నీకు? ఎలా ఉండేదానివి ఎలా మారిపోయావు? మా అమ్మ పెట్టే బాధలన్నీ గుండెల్లో దాచుకుని ఇప్పుడు నీ కోడలిపై చూపిస్తున్నావా? అప్పుడు పరిస్థితులు వేరు, ఇప్పుడు పరిస్థితులు వేరు. ఆలోచించడం లేదేంటి నువ్వు? అయినా శారదా, నువ్వేగా ఎప్పుడు అనేదానివి, కోడల్ని బాగా చూసుకుంటాను, మా అత్తగారు పెట్టిన బాధలు నా కోడలికి పెట్టను అని. ఇప్పుడు అత్త పొజిషన్ వచ్చేటప్పటికీ అన్ని మాటలు తలకిందులైపోయాయా? అయినా నా భార్య శారద ఎప్పుడూ ఇలా ఉండేది కాదు. అవతలి వాళ్ల కష్టాన్ని అర్థం చేసుకొని వీలైనంత సాయం చేసేది. నలుగురిలో పేరు ప్రతిష్టలు సంపాదించింది. ఎవరికైనా ఒక మాట అనాలంటే 100 సార్లు ఆలోచించేది. ఇప్పుడేంటి చెడామడా తెగ తిరుగుతున్నావు? నీకు అర్థం కావట్లేదు. ఆ పిల్ల చాలా మంచిదై నువ్వెన్నంటున్నా కూడా దానికి సమాధానం ఇవ్వట్లేదు. నీకు మర్యాద ఇస్తుంది. నువ్వంటే చాలా గౌరవం, అభిమానం తనకి. నువ్వెన్నంటున్నా మన ఇంట్లో ఎవ్వరికీ ఏ లోటు లేకుండా చేస్తుంది. ఆలోచించవా లేదా? నేను అత్తగారినన్న విషయం ఒక్కటే నా బుర్రలో ఉందండి. మీ అమ్మగారు నన్ను ఎలా చూశారో అలాగే చూడాలేమో అనుకుని ఉన్నాను, కానీ అప్పట్లో నేను పడిన బాధలన్నీ మీరు గుర్తు చేసి మంచి పని చేశారు. అప్పుడు నేను మా అత్తగారి కోసం ఎలా ఆలోచించేదాన్నో ఇప్పుడు నా కోడలు నా కోసం కూడా అలాగే అనుకుంటుంది కదా. సరేనండి, నేను ఈ రోజు నుండి తనకు అర్థమయ్యేటట్టుగా చేస్తాను. అరవను, దెబ్బలాడను, తిట్టను. ఒకప్పుడు మా అత్త నా మీద పెత్తనం చేసిందని ఇప్పుడు నా కోడలి మీద నేను పెత్తనం చేస్తున్నాను. నేను కోడలిగా ఉండేటప్పుడు నాకు ఏ చేదు జ్ఞాపకాలైతే ఉన్నాయో అవి నా కోడలికి ఉండకూడదండి. ఈ రోజు నుండి మీ పాత శారదని చూస్తారు మీరు.